Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని IMF వాళ్ళు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని ఎవ్రీ ఇయర్ ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారని చెప్పి ప్రీవియస్లీ క్వశ్చన్స్ అడిగారు. TSPSCలో కానివ్వండి, APPSCలో కానివ్వండి, లేకపోతే RRB NTPC లాంటి ఎగ్జామ్స్లో కానివ్వండి, ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటారండి. ఆప్షన్స్ వరల్డ్ బ్యాంక్, IMF, RBI ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మరి దీనికి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో IMF వాళ్ళు ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. The latest edition of International Monetary Fund World Economic Outlook cuts its forecasts. ఇండియా గ్రోత్ రేట్కి సంబంధించి ఇంతకుముందు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 2022-23లో 9% ఇండియాకు గ్రోత్ రేట్ ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందండి. బట్ ఇప్పుడు రష్యా యుక్రెయిన్ క్రైసిస్ కానివ్వండి, అటు ఇన్ఫ్లేషన్ కానివ్వండి, వీటి వల్ల గ్రోత్ రేట్ని తగ్గించడం జరిగింది. దే హ్యావ్ కట్ ఇండియాస్ గ్రోత్ రేట్ ఫర్ 2022 and 23 at 8.2%. 9% నుంచి 8.2%కి తగ్గించడం జరిగిందండి. మేకింగ్ ఇట్ బట్ 8.2%కి తగ్గించినా కూడా స్టిల్ ఇండియా ఈజ్ ద మేజర్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఎక్కువ గ్రోత్ రేట్తో ముందుకు దూసుకుపోతున్న దేశంగా మన దేశాన్ని గుర్తించడం జరిగింది. ఇది చైనా కన్నా ఆల్మోస్ట్ డబుల్ అండి. చైనాస్ గ్రోత్ రేట్ విల్ బి, IMF అంచనాల ప్రకారం చైనాస్ గ్రోత్ రేట్ విల్ బి 4.4%, బట్ ఇండియాస్ ఈజ్ 8.2%, ఆల్మోస్ట్ డబుల్ పర్సంటేజ్తో గ్రోత్ రేట్తోని ఇండియా దూసుకుపోతుందని చెప్పి IMF వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇట్ హ్యాస్ లోవర్డ్ ఇండియాస్ గ్రోత్ ప్రొజెక్షన్ బై 0.8% ఫర్ 2022-23 ఫ్రమ్ ఇట్స్ ప్రీవియస్ ఫోర్కాస్ట్ ఆఫ్ 9%. ఇందాకే చెప్పాను కదండి, ఇంతకుముందు 2021లో ఈ 2021లో వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు 2022 and 23లో ఇండియా గ్రోత్ రేట్ అనేది 9% ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగిందండి. బట్ ఈసారి మాత్రం ఈ యుద్ధ భయాలు మరియు COVID-19 భయాలు, ఇన్ఫ్లేషన్, వీళ్ళన్నింటినీ కారణాల వల్ల ఈ గ్రోత్ రేట్ అన్నిటిని 8.2% వరకు మాత్రమే ఉంటుంది అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇన్ 2021 ఇండియా రిజిస్టర్డ్ ఏ గ్రోత్ రేట్ ఆఫ్ 8.9%. 2021లో ఇండియా గ్రోత్ రేట్ ఎంత అండి? 8.9%. 2022, 23 and 24లో 6.9% ఉంటుందని కూడా ఇట్ ఈస్ అన్ ఎస్టిమేషన్ అండి. IMF వాళ్ళ ఎస్టిమేషన్ ఏంటంటే ఇండియా గ్రోత్ రేట్ సంబంధించి 6.9% ఉంటుందని. దీనికి కారణం ఏంటి అంటే విత్ ఇంపోర్ట్ బిల్స్ రైజింగ్ డ్యూ టు హై కమోడిటీ అండ్ ఫ్యూయల్ ప్రైజెస్, ద IMF ఎస్టిమేట్స్ ఇండియాస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ మధ్యలో జరిగే విధానం. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా 3.1% ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇండియా వాజ్ సఫరింగ్ లైక్ మెనీ అదర్ కంట్రీస్ బికాస్ ఆఫ్ రష్యన్-యుక్రెయిన్ వార్ అండ్ నెగిటివ్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ షేక్ డ్యూ టు హయ్యర్ ఫుడ్ అండ్ ఎనర్జీ ప్రైజెస్ వేయింగ్ డౌన్ ట్రేడ్ బ్యాలెన్సెస్. ఈ రష్యా-యుక్రెయిన్ వార్ వల్ల ఫ్యూయల్ ప్రైజెస్ అనేవి పెరగడము, దానివల్ల అగ్రికల్చరల్ ప్రైజెస్ అనేవి పెరగడము, ఇలాంటి అన్ని వాటి వల్ల గ్రోత్ రేట్ అనేది ఇండియాది తగ్గించడం జరిగిందండి. IMF వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా వాళ్ళు రిలీజ్ చేసే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఈ IMF వాళ్ళు మన గ్రోత్ రేట్ అనేది తగ్గించడం జరిగింది. వాళ్ళు 8.2కే పరిమితం చేశారండి. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. అలాగే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ విల్ బి రిలీజ్ బై హూమ్ అని అడుగుతాడండి. ఇట్ ఈస్ రిలీజ్ బై IMF. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ Jharkhand's Jamtara districts become the country's first district with library in every village. ఆ జిల్లాలో ఉన్న ప్రతి విలేజ్లో ఒక లైబ్రరీ ఉందండి. అది ఎక్కడ అంటే జార్ఖండ్లోని జమ్తారా డిస్టిక్ అండి. ఇది ఫస్ట్ టైం అండి ఇండియాలోనే ఒక డిస్టిక్లో మొట్టమొదటిసారిగా ప్రతి విలేజ్లో ఒక లైబ్రరీ ఉండడం అనేది ఫర్ ది ఫస్ట్ టైం జరిగిందండి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఎక్కడ జరిగిందంటే జార్ఖండ్ జమ్తారా డిస్టిక్లో జరగడం జరిగింది. ఇది ముఖ్యంగా గ్రూప్స్లో ఇలాంటి క్వశ్చన్స్ రావు, కానీ RRB NTPC వాళ్ళకు ఇది ఇంపార్టెంట్ అవుతుందండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు RRB NTPC లాంటి ఎగ్జామ్స్లో. నౌ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. జార్ఖండ్ జమ్తారా IBPS లాంటి ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారండి. జార్ఖండ్ జమ్తారా డిస్టిక్. మరి మనం జార్ఖండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు జార్ఖండ్ సంబంధించిన స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవాలి కదా. జార్ఖండ్ క్యాపిటల్ సిటీ ఏంటండి? రాంచీ.
మన మహేందర్ సింగ్ ధోని గారు ఉన్నారు కదా, ఆయన కూడా రాంచీ నుంచే వచ్చారండి. అలాగే జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హేమంత్ సోరెన్, హీస్ ఫ్రమ్ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అని ఒక రీజనల్ పార్టీ ఉందండి. ఎలాగైతే తెలంగాణలో టీఆర్ఎస్ ఉందో, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా జేఎంఎంని కూడా అక్కడ అలా జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా చూస్తూ ఉంటారండి. హేమంత్ సోరెన్ గారు ఆ జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీకి చీఫ్ మరియు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఇప్పుడు ఉన్నారండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా గవర్నమెంట్ అక్కడ కంబైన్డ్ కొలియేషన్ గవర్నమెంట్ నడుస్తుంది. అండ్ అక్కడ గవర్నర్ ఎవరంటే రమేష్ బియాస్ గారు అండి. అక్కడ గవర్నర్ రమేష్ బియాస్ గారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ కంపెనీ టు హ్యావ్ ఎ మార్కెట్ క్యాపిటల్ ఆఫ్ 19 lakh crores. ఇండియాలోనే అత్యంత పెద్ద కంపెనీ ఏది అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 19 లక్షల కోట్లుగా ఉంది. 19 lakh crores. ఇంతకుముందు 18 lakhs crores ఉండేది. ఈ మధ్య మన మార్కెట్స్లో ఉన్న గ్రోత్ కారణంగా ఇది పెరగడం జరిగిందండి. అండ్ రిలయన్స్ జియో వచ్చిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటల్ అనేది వెరీ హెవీగా పెరుగుతూ వచ్చింది. In March this year, the company's market value had gone past 18 lakh crores. Last year on October 13, the company's market value went past 17 lakh crore mark. ఈ ఇయర్ నిన్న జరిగిన మార్కెట్ వాల్యుయేషన్లో భాగంగా ఇది 19 lakh crore పాస్ చేసి ఇండియాకు సంబంధించిన ఫస్ట్ కంపెనీగా గుర్తింపు పొందడం జరిగిందండి. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆఫ్ విచ్ కంపెనీ హ్యాస్ క్రాస్ 19 lakh crore అని అడుగుతాడండి. ఆప్షన్స్ విల్ బి గివెన్ ఎస్ టీసీఎస్ అని ఇస్తాడు, విప్రో అని ఇస్తాడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అని ఇస్తాడు, లేకపోతే అదానీ ఎంటర్ప్రైజెస్ అని ఇస్తాడు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలండి, ఇట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, ఎ బుక్ టైటిల్డ్ చైనీస్ స్పైస్ ఫ్రమ్ చైర్మన్ మావో టు జీ జిన్పింగ్, ఆథర్డ్ బై రోజర్ ఫెలిగోట్. ఇది ముఖ్యంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో బుక్స్కి సంబంధించిన విషయాల మీద కొన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అడిగాడండి లాస్ట్ టైం ప్రిలిమ్స్లో. ఈసారి కూడా మెయిన్స్లో మళ్ళీ అడిగే ఛాయిసెస్ ఉంది. సో ఈ బుక్కు సంబంధించిన పేరు మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. చైనీస్ స్పైస్ ఫ్రమ్ చైర్మన్ మావో టు జీ జిన్పింగ్. ఈ బుక్ను రాసింది ఎవరు అంటే ఫ్రెంచ్ జర్నలిస్ట్ అయిన రోజర్ ఫాలిగోట్ గారు రాయడం జరిగిందానికి. దీనికి మన ఫార్మర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ హెడ్ అయిన విక్రమ్ సూద్ గారు ఈ బుక్కి ముందు మాట రాయడం జరిగిందండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే. సో ఇందులో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే రోజర్ ఫెలిగోట్ గారు, ఫ్రెంచ్ జర్నలిస్ట్ అయిన రోజర్ ఫెలిగోట్ గారు ఈ బుక్ రాయడం జరిగింది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. ఇది గత 2 రోజులుగా న్యూస్లో ఉందండి. క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, దీన్ని చెనాబ్ రివర్ మీద మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారు. మన ఇండియాకు పాకిస్తాన్కు మధ్యలో జరిగిన ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో భాగంగా ఒక 3 రివర్స్ని మనకు సంపూర్ణ హక్కులు ఉంటాయండి. దాని మీద ప్రాజెక్ట్స్ కట్టుకోవడానికి, వాటర్ వాడుకోవడానికి ఒక 3 ప్రాజెక్ట్స్ మీద, అలాగే ఇంకో 3 రివర్స్ మీద, అలాగే ఇంకో 3 నదుల మీద పాకిస్తాన్ వాళ్ళకు హక్కు ఉంటాయి. మనకు హక్కు ఉన్న చెనాబ్ రివర్ పైన మనము క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. దిస్ క్వశ్చన్ కెన్ బి లైక్ దిస్, క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ బిన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అని అడిగే అవకాశం ఉంది. సో దిట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఆన్ చెనాబ్ రివర్ అండి. చెనాబ్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ. ప్రస్తుతానికి యూనియన్ టెరిటరీ అండి, తర్వాత స్టేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ద క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్, దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫేర్స్ హ్యావ్ అప్రూవ్డ్ ద 540 megawatt క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఆన్ చెనాబ్ ఇన్ కిష్తవార్ డిస్టిక్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్తవార్ డిస్టిక్లోని చెనాబ్ నది మీద ఈ క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనే దానికి క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. మనం ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే అండి, క్వార్ ప్రాజెక్ట్ అనేది చెనాబ్ నది మీద కడుతున్నారు. వాట్ ఈస్ క్వార్ ప్రాజెక్ట్? దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండస్ బేసిన్ అండ్ వుడ్ బి వన్ ఆఫ్ ది at least 4 projects coming up in the district, including 1000 megawatts Pakal Dual hydroelectric project and 624 megawatts కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా చెనాబ్ నది మీదనే కడుతున్నారండి. మనకు చెనాబ్ నది మీద సంపూర్ణ హక్కులు ఉన్నాయి. అండర్ 1960 వింటేజ్ ఇండస్ వాటర్ ట్రీటీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, 2 countries share the waters of 6 rivers in the Indus basin that flows through India towards Pakistan. Of this, India has complete rights over 3 eastern rivers like Satluj, Bias and Ravi, and Pakistan has rights over western rivers Chenab, Jhelum and Indus. వెస్టర్న్ రివర్స్ అయిన చెనాబ్, ఇండస్ అండ్ జిలం మీద
వాళ్ళకు హక్కులు ఉన్న మనము చెనాబ్ రివర్ మీద ఇది ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మాత్రమేనండి. అంటే వాటర్ నుంచి హైడ్రో ఎలక్ట్రిసిటీ తీసుకుంటాము, వాటర్ని అగ్రికల్చర్ అవసరాలకు లేకపోతే తాగునీటి అవసరాలకు మళ్లించడం జరగదండి. ఓన్లీ ఎలక్ట్రిసిటీ కోసం మాత్రమే వాడుతూ ఉంటాము. ఆ ఫ్లో అనేది మళ్ళీ అలాగే కంటిన్యూస్గా వాళ్ళ పాకిస్తాన్ దిక్కుకు వెళ్ళిపోతుంది. మరి మనకు సంపూర్ణ హక్కులు ఉన్న ప్రాజెక్ట్స్ రివర్స్ ఏవి అంటే సత్లజ్, బిఎస్ అండ్ రవి అండి. కంపేర్డ్ టు పాకిస్తాన్ మనకున్న ఈ చిన్న నదిలో ఇండస్ రివర్ అనేది చాలా పెద్ద నది. ఇండస్ రివర్తోనే ఒక రకంగా పాకిస్తాన్ ఎకానమీ అంతా ఇండస్ రివర్ వల్లే నడుస్తుంది. ఇది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ వుడ్ రిజల్ట్ ఇన్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అబౌట్ 2500 పీపుల్. దీనివల్ల ఒక 2500 మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి తెలియజేస్తున్నారండి. న్యూస్లో ఇది చాలా ఇంపార్టెంట్గా ఉంది. మనము దీనికి సంబంధించి అడిగే క్వశ్చన్ ఒకటేనండి, క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఈజ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్ అని అడుగుతాడండి. చెనాబ్ రివర్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. అలాగే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ గురించి కూడా తెలిసి ఉండాలండి. ఇండస్ వాటర్ ట్రీటీ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు నెగోషియేట్ చేసి ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో 1960లో ఒప్పందం కుదుర్చడం జరిగిందండి. దీంట్లో భాగంగా మొత్తం ఇండస్ రివర్ అండ్ ఇట్స్ 5 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి కదండి. ఇండస్ రివర్ ఒకటి అండ్ దానికి ఉన్న 5 ట్రిబ్యూటరీస్ మొత్తం కలిపి 6. ఈ 6 రివర్స్కి సంబంధించి 3 ఇండియా వాళ్ళు అన్ని రకాల అవసరాలు వాడుకోవడానికి ఇచ్చారండి. అవి ఏంటంటే సత్లజ్, బిఎస్ అండ్ రవి. ఇంకా 3 రివర్స్ అయిన జీలం, చెనాబ్ అండ్ ఇండస్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. బట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మాత్రం ఇండియా వాళ్ళు దే నది మీదైనా కన్స్ట్రక్షన్ చేసుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్లో భాగంగా వాటర్ని మనం వాడుకునేది ఏమి ఉండదండి, వాటర్ నుంచి కరెంట్ని పుట్టిస్తాం అంతే. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ టీసీఎస్ కృష్ణన్ రామానుజన్. TCS Krishnan Ramanujan has been appointed as a NASSCOM chairperson. ఈ NASSCOM అంటే ఏంటండి, ఇది ఒక నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించి ఒక పెద్ద అసోసియేషన్ అండి NASSCOM. దానికి సంబంధించి చైర్మన్గా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కాదండి, సాఫ్ట్వేర్ కంపెనీస్కి సంబంధించిన అసోసియేషన్ ఇది. దానికి సంబంధించి చైర్మన్గా టీసీఎస్కి సంబంధించిన కృష్ణన్ రామానుజన్ గారిని అపాయింట్ చేయడం జరిగిందండి. లాస్ట్ టైం ఇది ఏపీఎస్సికి సంబంధించిన ఎగ్జామ్లో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడగడం జరిగిందండి, నాస్కామ్ సంబంధించిన చైర్పర్సన్ ఎవరు అని చెప్పి. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. టీసీఎస్ కృష్ణన్ రామానుజన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చైర్పర్సన్ ఆఫ్ నాస్కామ్. అలాగే వైస్ చైర్పర్సన్గా మన మైక్రోసాఫ్ట్ ఇండియాకి సంబంధించిన ప్రెసిడెంట్ అయిన అనంత్ మహేశ్వరి గారు ఉన్నారు కదా, మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అండి. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ కాదైనా మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అయిన అనంత్ మహేశ్వరి గారిని దీనికి సంబంధించి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మరి మైక్రోసాఫ్ట్ సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరండి, సత్య నాదెల్లా గారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ఏషియాస్ రెజ్లింగ్ ఛాంపియన్స్ 2022. ఇండియా ఫినిష్డ్ విత్ 17 మెడల్స్. ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ గురించి మనము ఒక లాస్ట్ వీక్ మాట్లాడుకున్నామండి. అప్పుడు మన రవికుమార్ దహియా గారు గోల్డ్ మెడల్ గెలిచారని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. దానికి సంబంధించి ఇది ఎక్కడ జరుగుతుందండి, ఈ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుందంటే ఉలాన్ బతార్లో జరుగుతుందండి. మంగోలియా క్యాపిటల్ సిటీ అయిన ఉలాన్ బతార్లో ఈ రెజ్లింగ్ ఛాంపియన్షిప్స్ అనేది జరుగుతుంది ఉలాన్ బతార్లో. ఇందులో మొత్తంగా మన ఇండియన్స్ 17 మెడల్స్ గెలుచుకోవడం జరిగిందండి. అందులో ముఖ్యంగా రవికుమార్ దహియా హస్ వన్ గోల్డ్ మెడల్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఈయన 57 kg కేటగిరీలో పాల్గొంటూ ఉంటాడు. హీ హాజ్ వర్న్ గోల్డ్ మెడల్. ఈయన ఇంతకుముందు టోక్యో ఒలింపిక్స్లో కూడా సిల్వర్ మెడలిస్ట్ అండి రవికుమార్ దహియా. జనరల్గా పేర్లు క్వశ్చన్ కొంచెం టఫ్గా ఇవ్వాలనుకుంటే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రెజ్లర్ అనో, లేకపోతే రవికుమార్ దహియా ఇది రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అనో, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. సో స్పోర్ట్స్ పేపర్ చదివేటప్పుడు కూడా కొంచెం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతున్నారో తెలుసుకొని చదవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనం మొత్తంగా 17 మెడల్స్ గెలుచుకొని 5th ప్లేస్లో నిలిచామండి. 1st ప్లేస్లో జపాన్ వాళ్ళు ఉన్నారు. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ఎంసీక్యూస్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ట్రైలేటరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్ ఈజ్ ఎ న్యూ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ కంట్రీ. ఈ ట్రైలేటరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏ కంట్రీ వాళ్ళు స్టార్ట్ చేశారు? ఇట్ ఈస్ ఎ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్ అండి. ఏ కంట్రీ వాళ్ళు స్టార్ట్ చేశారని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ USA, B ఇండియా, C జర్మనీ, D UK. ఆన్సర్ ఏంటంటే మన ఇండియానండి. చైనా ప్రాజెక్ట్ అయిన BRI ఉంది కదండి, BRI ఇనిషియేటివ్, దానికి అగేన్స్ట్గా ఒక రకంగా దానికి పోటీగా మన వాళ్ళు ఈ ట్రైలేటరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి BRIకి అపోజిట్గా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ అఫేర్స్లో భాగంగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఈ క్వశ్చన్ అనేది TSPSC ప్రిలిమ్స్ ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది కదా, అందులో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ట్రైలేటరల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫండ్
టీడీసీ ఫండ్ అంటూ ఉంటారు. దీనికి చాలా ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ విచ్ బిలియనియర్ హ్యాస్ స్ట్రక్ ఏ డీల్ టు బై ద గ్లోబల్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ కాల్డ్ ట్విట్టర్. ఈ ట్విట్టర్ ఉంది కదండి, దీన్ని కొత్తగా మన ఇండియానే దీనికి మొన్నటిదాకా సీఈఓగా ఉన్నారు. ఆయన ఎవరో మాకు ఆప్షన్స్లో తెలియజేయండి. ఈ ట్విట్టర్ సీఈఓ ఎవరనేది. ఇప్పుడు కొత్తగా దీన్ని ఒక మల్టీ బిలియనియర్ అక్వైర్ చేసుకున్నారండి. అది నిన్న 2 days నుంచి న్యూస్లో ఉంది. మరి దీన్ని ఎవరు అక్వైర్ చేసుకున్నారని చెప్పి ఒక రకంగా బలవంతంగా అక్వైర్ చేసుకున్నారండి ఆయన. మరి దీన్ని ఎవరు అక్వైర్ చేసుకున్నారని అడుగుతున్నాడో ఆప్షన్స్ ఆర్ ఏ లారీ పేజ్, బి ఎలాన్ మస్క్, సి బిల్ గేట్స్, డి ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ అయితే కాదు కదండి, ముఖేష్ అంబానీ కాదు, ఒక బిలియనియర్ ఫ్రమ్ యూఎస్ఏ అక్వైర్ చేసుకున్నారు. ఇందులో యూఎస్ఏ నుంచి ఉన్న వాళ్ళు 3 అండి. బట్ ఆన్సర్ ఈస్ ఎలాన్ మస్క్ అండి. టెస్లా కంపెనీ ఓనర్ కమ్ ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ గారు దీన్ని ట్విట్టర్ని అక్వైర్ చేసుకోవడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద సిప్రీ డేటా. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గురించి మనం 2 days కిందట క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. సిప్రీ ఇనిషియేటివ్ అని చెప్పి సిప్రీ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. మొత్తం మిలిటరీకి సంబంధించిన డేటా మీద టాప్ పొజిషన్లో ఎవరున్నారని చెప్పాను, యూఎస్ఏ, సెకండ్ చైనా. మరి ఇండియా ప్లేస్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడండి. ఎక్స్పెండిచర్ సంబంధించి మొత్తంగా వరల్డ్లో పర్ ఇయర్ $2.1 trillion ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. దాంట్లో ఇండియా ఎక్స్పెండిచర్ $76.7 billion అని కూడా $76.7 billion అని కూడా మనం మాట్లాడుకున్నాము. మరి దీనికి సంబంధించి ఇండియా పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ ఫస్ట్, థర్డ్, సెకండ్ అండ్ ఫోర్త్. ఏంటండి ఆన్సర్ ఈస్ థర్డ్ అండి. ఇండియా 3rd పొజిషన్లో ఉంది. టాప్ 5 దేశాలు ఏవండి, టాప్లో ఉన్న దేశాలు యూఎస్ఏ 1, చైనా, ఇండియా, యూకే అండ్ రష్యా. ఇవి 5 టాప్ 5 దేశాలండి. విచ్ అమోంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అమోంగ్ ఏ టాప్ 5 నేషన్ అకార్డింగ్ టు సిప్రీ డేటా అని కూడా అడిగే అవకాశం ఉందండి. సో అందుకే మనం ఆ టాప్ 5 దేశాలన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫేర్ ఆహార్ 2022. ఈ ఆహార్ అనేది ఫుడ్ అండ్ హాస్పిటాలిటీ ఫేర్ అండి, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ ఫేర్. దీనికి సంబంధించి ఎక్కడ జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నాడండి. ఆప్షన్స్ ఆర్ ఏ ముంబై, బి ఢిల్లీ, సి విజయవాడ, డి హైదరాబాద్. మరి ఎక్కడ జరుగుతుందండి? న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. న్యూఢిల్లీలో మన రాష్ట్రపతి భవన్ చుట్టుపక్కల పరిసరాల్లో దీన్ని నిర్వహించడం జరుగుతుందండి. ఇదండి ఈరోజుటి కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.